మామిడికాయల సీజన్ వచ్చేసింది. మరి మీరు ఆవకాయ పెట్టడం లేదా? అయితే వెంటనే స్టార్ట్ చేసేసుకోండి. టేస్ట్ అయితే అద్రిపోయింది. పక్క కొలతలతో ఇప్పుడు చూపించబోతున్నాను. కప్పు కొలతలు అలాగే కేజీ కొలతల్లో కూడా చెప్తున్నాను. ముందుగా 2 కేజీల మామిడికాయలని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా మొత్తం ఒక పొడి క్లాత్ తో తుడిచేసుకుని ఆరబెట్టుకోండి. కప్పులతో కొలిచి చూపిస్తున్నాను. టోటల్ గా 5 కప్స్ అయితే మామిడికాయ ముక్కలు వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ పసుపు కలర్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవా, టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో 1.5 కప్పు ఆయిల్, 1/2 కప్పు వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం పొడి, మిక్సీ ఆడించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక జాడీలో పెట్టేసి మూత పెట్టేసి 3 డేస్ అలాగే ఉంచేసేయండి. 3 డేస్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అని అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ మెంతులు, మరొక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకుని చేసుకోండి. టేస్ట్ అయితే అద్రిపో. సాల్ట్ స్టార్టింగ్ 1/2 కప్పు వేసాను, అందుకని ఇప్పుడు మరొక 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసినాను. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. టోటల్ గా 1/2 కప్పు ఉప్పు అయితే సరిపోతుంది. ఫైనల్ గా ఊరగాయ చేసిన తర్వాత లాస్ట్ లో రైస్ వేసుకుని ఆ బాండీలో వేసుకుని తింటే ఎలా ఉంటది టేస్ట్. అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.